హాయ్ గైస్, దేవన్ ఇన్ బెంగళూరు. పొద్దున్నే బిర్యానీ తిందామా? పొద్దున్నే బిర్యానీ ఎట్లా అనుకోవచ్చు. అదే గైస్, బెంగళూరులో చాలా ఫేమస్ అయిన ఉస్కోతా బిర్యానీకి అయితే వెళ్తున్నాం. బిఫోర్ స్టార్ట్ ద వీడియో, నిన్న మారూరు స్టేషన్ దగ్గర దిగడం అయితే జరిగింది. మారూరులో మా బావ అయితే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ మారూరు నుంచి కేఎస్ఆర్ బెంగళూరుకి రావడం అయితే జరిగింది. మా సుభాష్ బాబు అయితే ఉంటారు కేఎస్ఆర్ బెంగళూరులో. వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ నైట్ స్లీప్ వేసి మార్నింగ్ ఉస్కోటాకి అయితే వెళ్ళాము. మార్నింగ్ 3కి. ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా ఉస్కోటా బిర్యానీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. గుడ్ మార్నింగ్ గైస్, మనం ఉస్కోటాకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. రోజా ये समाधि इसे जाओ गलती సాంగ్ రాత్రి 10కి నా పేరెంట్లో నచ్చింది. సినిమా పేరు ఖుషి ఖుషి మూవీ. పొడుకొచ్చుగా ఇంట్లోకి పది బాగా బిర్యానీ పొద్దున్న ఫుల్ బిర్యానీ అలాగే స్కోట్ బిర్యానీ, స్కోర్ బిర్యానీ కదా, ఆనందం బిర్యానీ. ఆనంద బిర్యానీ. సో గైస్, ఉస్కోటలో ఆనంద్ దమ్ బిర్యానీకి అయితే వచ్చాము. చాలా ఫేమస్ అంట, బాగుంటుంది అంట. ఇందులో ట్రై చేద్దాం ఎలా ఉందో బిర్యానీ. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు బిర్యానీ తినడానికి అయితే వచ్చాం. బ్యాక్ సైడ్ చూడండి, ఆ కడాయిలు ఎంత పెద్దగా ఉన్నాయో. 4 కడాయిలు ఉన్నాయి. 4 కడాయిల్లోనే బిర్యానీ వండేస్తున్నారు. ఒక్కొక్కటి 100 kgs. ఈ ఆనందం బిర్యానీ దగ్గర 4K హెవీ క్రౌడ్ ఉంటుందంట. మనకి పెద్దగా ఇప్పుడు తెలియట్లేదు, 3 అయింది కదా. పొగలు చూసారా బిర్యానీ నుంచి ఎలా వస్తుందో. నేను మటన్ బిర్యానీ తీసుకోవడం అయితే జరిగింది. టేస్ట్ చేసి రివ్యూ అయితే చేస్తాను గైస్. ఇది బాబట్టే పంపించాడు సామాన్గా ఉండడం వేసాడు పోగు. చెప్పుకో. ఖాళీ ప్లేట్ ఎవడదన్నది వెనకే వచ్చింది. బిర్యానీకి ఫుల్గా నెయ్యి వేసేది అయితే జరిగింది. ఫ్లేవర్స్ మంచిగా తగులుతున్నాయి. బిర్యానీ నోట్లో పెట్టుకున్న వెంటనే చాలా కమ్మగా తగిలింది బిర్యానీ ముద్ద. అండ్ కబాబ్ అయితే కొంచెం ఆయిల్గా ఉంది. యావరేజ్గా అనిపించింది నాకు కబాబ్. మా ఊరికైతే నచ్చిందంట కబాబ్, నాకైతే యావరేజ్గా అనిపించింది. అండ్ బిర్యానీ అయితే తినకూడదు, తినాలనిపిస్తుంది, అంత బాగుంది బిర్యానీ అయితే. కబాబ్ అయితే క్రిస్పీగా ఆయిల్ అండ్ యావరేజ్గా అనిపించింది నాకైతే. కబాబ్ బిర్యానీలో మటన్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది. నిజంగా ఫుల్ ఫ్లేవర్ ఆఫ్ నెయ్యి తగలడం వల్ల చాలా అంటే చాలా బాగుంది. I never ever taste this tasty biryani in my life. This is the crowd at 3:40 AM. లారీ డ్రైవర్లు అంతా ఉంటుంది. బిర్యానీ తిని రాను అయితే అయింది గైస్. కబాబ్ అయితే యావరేజ్గా ఉంది.
బిర్యానీ అయితే చాలా బాగుంది. బాగుంది బిర్యానీ బాగుంది, కమ్మగా దిగిపోయింది. అమ్మగా దిగిపోయినా బాగుంది అన్న, నిజంగా బాగుంది అన్న. అక్కడికి వెళ్ళిపోయినా ఇంటికి పాకాలని చెప్పరా ఏంటిది క్యారెటా? ఇప్పుడు వెళ్ళి బెడ్రూమ్ లో ఏంటి హాట్ తిన్నా, స్వీట్ తిన్నా. ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏంటి చేసుకుని ఒక గంట కొడుకుంటే అబ్బా క్యారెట్ బాగుంది. క్యారెట్ బాగుందా? ఇలాగే చేస్తారు జనాలు మీరు. ఉన్న దగ్గర ఏమో పావులు అయితే నచ్చింది, నాకు క్యారెట్ నచ్చింది. అది ఇది చెప్పారు మీ బ్లాగర్స్ అందరూ మమ్మల్ని మొత్తం చేస్తారు. మేమేమో భూబేరు నేను జెన్యున్ బావా, నేను జెన్యున్ గా చెప్తాను, నాకు నచ్చింది. అందరూ ఎవరికైనా ఫస్ట్ జెన్యున్ బాగుంటుంది. నిద్ర మరి శుభ్రంగా పెళ్ళి పార్టీ అన్నారు, గొప్పగా పెళ్ళి పార్టీ మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళి దుమ్ములు చెత్త కూర్చోబెట్టరు. నేను అప్పుడు వచ్చింది అబ్బో ఫ్రెండ్ అమ్మా నవ్వు వైజాగ్ లోని మన కాకినాడలో కూడా వస్తుంది 4 AM బిర్యానీ. అది ఎప్పుడు మూస్తూ ఉంటది, అది మూస్తుంటది 4 AM బిర్యానీ, అదే ఎప్పుడు మూస్తూ మూస్తుంటదా? మళ్ళీ ఇంకోటి ఇంపీరియల్ స్పైస్ ఏదో అక్కడ ఉంటది. కాకినాడ హైదరాబాద్ ఒకళ్ళ ఎగబడిపోయి పడింది కాకినాడ. ప్రజలు ఉంటుంది సర్వదండి ఎగదలుకున్నాడు పని అంటే పిల్లకాడ్ ఇయర్ ఫోన్ చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారు కొన్నారా? నైట్ పని చేసుకొని పొద్దున పడుకొని ఏ పని పొద్దున్నప్పుడు అర్థమైపోయింది నాకు. అడు అక్కడ టర్నింగ్ లో బుద్ధి పోయాడు. అదే పోయి పడుకుంటున్నాడు ఫస్ట్ నే పొదుకున్నారు కదా, కొట్టినప్పుడు అసలు ఒప్పుకి వెళ్ళలేదు. కరోనా టైంలో ఎందుకంటే ఇక్కడ నుంచి యాక్చువల్గా సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయేమో అనుకుని తీయొద్దని చెప్పేసాను టికెట్లు. బాంబే వెళ్ళాను వాళ్ళు అప్పుడు ఆ టైంలో, అప్పుడు వీళ్ళు తీసుకున్నారు. కానీ 30 రోజులు ఇచ్చాను సెలవులు. బ్యాకరీ చూసారా గుర్తుందండి? ఆ స్ట్రీట్ వచ్చేసి ఇప్పుడు స్ప్లిట్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్, సండే బజార్. డోంట్ ఫర్గెట్ టు వాచ్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.